హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఎమ్మి చికెన్ పకోడీ కాసేపులో రెడీ అవ్వబోతుంది ఫ్రెండ్స్. బన్నీ, ఏం చేయాలి ఇప్పుడు? చికెన్ పకోడీ కోసం ఏమేం కావాలి మనకు? బేసిక్ గా కోడి కావాలి, చికెన్ కావాలి. చికెన్, ఓకే. చికెన్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే. తీసుకున్న తర్వాత దానికి కావాల్సి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన సామాన్ వేసుకోండి. ఓకే, డన్. యా, కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ. కారం, ఓకే, తర్వాత ఉప్పు, ఉప్పు. అదేంట్రో చల్లో బియ్య పిండి బియ్యం పిండి. ఓకే, అండ్ కార్న్ ఫ్లోర్ కూడా ఉంది. కార్న్ ఫ్లవర్ అండ్ బియ్యం పిండి. తర్వాత చిన్నగా స్లోగా మ్యారినేట్ చేసి పెట్టు. ఫ్రెండ్స్, అలా ప్రతి ముక్కకు పట్టుకునేలాగా ఈవెన్ గా కలుపుకుంది. కొంచెం కొంచెం కారం యాడ్ చేస్తున్నాం. తర్వాత అయితే కొంచెం నూనె. ఆయిల్ తీసుకుని ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం లెమన్, ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ అయితే పిండుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం టమాటా సాస్ అయితే వేసుకుంటున్నాం దీంట్లో. టమాటా సాస్ దేనికి బన్నీ? టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ రకరకాలుగా ఉంటుంది చికెన్ పకోడీ. ఇది మా స్టైల్ ఆఫ్ చికెన్ పకోడీ ఫ్రెండ్స్. ఇదేంట్రా, అదేంటి సాస్? రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ అయితే కొంచెం యాడ్ చేశాడు దీంట్లో. సో అండ్ సోయా సాస్ కొంచెం మీకు ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. అంతే, కొంచెం అంతే కూడా ఈవెన్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. ఇది యాక్చువల్గా మేము డీప్ ఫ్రై చేయట్లేదు ఫ్రెండ్స్, మామూలుగా పెనం మీద చేస్తున్నాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా పకోడీ చేయడంలో. మేమైతే పెనం మీద చేస్తున్నాం కాబట్టి కరివేపాకు ఇప్పుడే వేసుకుంటున్నాం. అది మీ ఆప్షనల్. ఎండింగ్ లో కూడా కరివేపాకు వేసుకోవచ్చు, బట్ ఇప్పుడే కలిపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 5 minutes 10 minutes మీ ఓపిక కొద్దిసేపు పెట్టుకోండి. దాని తర్వాత స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెనం పెట్టుకోండి. పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇట్లా అయితే మనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ కన్జంప్షన్ అవ్వదు, అందుకనే మేము ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాం, గుడ్ హెల్త్ అని. సో అదే డీప్ ఫ్రై అయితే మనకి ఆయిల్ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది, అందుకని ఈ ఆప్షన్. సో చికెన్ పకోడీ మనం బయట చేసుకోవడం కన్నా ఇట్లా ఇంట్లో చేసుకుంటే హెల్తీ ఆయిల్తో మనం తినొచ్చు ఫ్రెండ్స్. బయట వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో వాడిన ఆయిలే మళ్ళీ వాడుతూ ఉంటారు. సో అట్ ఈస్ వెరీ అన్హెల్దీ యాక్చువల్గా. సో క్యాన్సర్కి కారకం కూడా. సో ఇంట్లో చేసుకోండి, ప్రిఫర్ చేయండి ఇంట్లో చేయడానికి ఫ్రెండ్స్. అలా చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని. ఫ్రెండ్స్, ఇట్లా నెమ్మదిగా తిప్పుకోవాలి, ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఏమి సో డీప్ ఫ్రై కాకుండా మేము ఇలా చేసుకుంటున్నాం అనమాట. దీంతో మనకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం తక్కువ వెళ్తుంది మన బాడీలోకి. సో సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే త్వరగా మారిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేసుకుంటూ ఉండాలి సార్. ఇలా చక్కగా ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుంది మనకి. ఇప్పుడు బడ్జెట్ అవుతుంది, ప్లస్ మనం క్వాంటిటీ కూడా ఎక్కువ తినొచ్చు. మెయిన్గా ఈ బయట స్ట్రీట్ ఫుడ్ ఆయిల్ని నమ్మలేమండి. యూజ్డ్ ఆయిల్ ఎక్కువ వాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మనం ఇటువంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఇంట్లో ప్రిఫర్ చేస్తే బెటర్. ఇప్పుడు మళ్ళీ రెండవ వేసుకోండి ఫ్రెండ్స్. మీరు అలానే అక్కడ సైడ్కి ఎందుకు పెట్టుకున్నారు అంటే ఆ హీట్కి ఇంకేమన్నా అది కొంచెం బాయిల్ కాకపోయినా సరే మనకి చక్కగా మంచిగా హీట్కి అది హీట్ అవుతూ ఉంటుంది.
జనరల్ గా మనకు బయట పకోడీ సెంటర్ లో కూడా వాళ్ళు అలానే ఫాలో అవుతారు. ఇది హీట్ కి ఉండడం వల్ల ఇంకేమన్నా బాయిల్ అవ్వకపోతే ఈ వాయు అయ్యేంత లోపల అది అవుతూ ఉంటది అనమాట. సో మేము కూడా అలానే పెట్టుకున్నాం. అందులో చల్లారిపోదు, మనం మళ్ళీ వేడి వేడిగా తినడానికి కూడా ఉంటది అనమాట. ఫ్రెండ్స్ ఇట్లయితే పకోడీ, చికెన్ పకోడీ టేస్ట్ చూద్దాం. ఇట్లా నిమ్మకాయ అయితే ఇలా పిండుకొని మంచిగా ఇట్లా పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఒక పీస్ తీసుకొని ఫ్రెండ్స్ నిజంగా సూపర్ ఉంది. మీరు ట్రై చేసి చూడండి, సరేనా? అండ్